మేడం నమస్తే మేడం. నమస్తే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. అసలు ఎన్ని లక్ష ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఇవ్వలేదు, అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆన్ రికార్డ్ యాజ్ పర్ బట్టి విక్రమార్క గారు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 16,000 అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. సో వీళ్ళు బయట బహిరంగ సభలలో చెప్పే నంబర్ శుద్ధ తప్పు, అది అబద్ధం. ప్రజలు ఇది గమనించాలని నేను కోరుతున్నా. వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు, వాళ్ళు 1,00,000 చెప్పుకుంటారు. ఇంకో సంవత్సరం పోతే మేము 2,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఏదో చెప్పుకుంటారు. సో అవన్నీ నిజం కాదు. ఎందుకంటే ఎగ్జామ్లకు చదివేది మేము, రాసేది మేము. మాకు తెలుసు ఎవరు ఏ టైంలో నోటిఫికేషన్ వచ్చింది, ఏ టైంలో ఎగ్జామ్ జరిగింది, ఏ టైంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయి అనేది మేము చూస్తూనే ఉంటాం. మమ్మల్ని అయితే ఫూల్స్ని చేయాలని అనుకోకండి. నా ఫస్ట్ రిక్వెస్ట్ ఇదే. అబద్ధాలు చెప్పి బయట బహిరంగ సభలలో ఏం చెప్పినా జనాలు నమ్ముతారు అనుకోవడం మీ పిచ్చి. మీరు అదే ఇదిగా పోతే మేము డెఫినెట్గా జనాలని ఇది అబద్ధం ఇది నిజం అని చెప్పి మేము వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలే శక్తి మాకు ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. సో అది రియలైజ్ అయ్యి ముందుకెళ్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మేడం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీ సభకు వచ్చినప్పుడు నిరుద్యోగులు అసలుకి ఉద్యోగ నోటిఫికేషన్లే అడుగుతలేరు, కావాలనే వేరే పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని నిరుద్యోగులని అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు నోటిఫికేషన్ ఇవ్వలేక చేతగాక చెప్పే మాటలు ఇవి. నీకు ఇచ్చే బుద్ధే ఉండుంటే ఆ మాటలు ఎందుకు మాట్లాడతావు? ఇచ్చి నిరూపించుకో. నీకు ఏ చేతగాకనే ఇవన్నీ ఎట్లా డైవర్ట్ చేయాలి, ఏదో ఒక 2 మాటలు వాళ్ళ మీద వదిలేస్తే వాళ్ళు దాని మీద పడతారు. నోటిఫికేషన్లు ఎవడు అడగడన్న ఉద్దేశంతో ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. కానీ అది తప్పు. ఎందుకు వద్దంటామండి మేము మాత్రం. ఇప్పుడు నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఇస్తా అంటే వద్దనిటోడు ఎవడు? దేశంలో ఎవడైనా ఉంటాడా? అసలు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే చదువుకొని రాస్తే ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అట్లాంటిది ఇస్తా అంటే ఎవడొద్దంటాడు? నీకు చేత కావట్లేదు కదా ఇవ్వడానికి. నీకు చేత కాక మంది మీద బద్నాం వేస్తా అంటే కుదరదు కదా. మేడం ఇప్పుడు తెలంగాణలో అసలు విద్యాశాఖ లేడు మంత్రి, అసలు విద్యాశాఖ లేకపోవడం కదా రేవంత్ రెడ్డి కదా విద్యాశాఖ మంత్రి, ఆయనే కదా. ఇంకెందుకు? ఆయనకే ఉండాలి కదా బుద్ధి. ఆయనే చీఫ్ మినిస్టర్ అంటాడు, ఆయనే హోమ్ మినిస్టర్ అంటాడు. ఆయనే నువ్వు ఇన్ని శాఖలు నువ్వు పెట్టుకోవడానికే నువ్వు ఎలిజిబుల్ ఉంటావు. మేము ఎగ్జామ్స్ రాయడానికి మాకు ఎలిజిబిలిటీ వద్దా? మా ఏజ్ ఎందుకు తగ్గించినావు? నువ్వు మాత్రం మల్టిపుల్ శాఖలు నీ దగ్గర పెట్టుకుంటావు. మరి మా పరిస్థితి ఏంది? మల్టిపుల్ ఎగ్జామ్స్ కి రాసుకోవడానికి మాకు అర్హత వద్దా? మాకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏజ్ 46 నుంచి నువ్వు 34 చేయడానికి నీకేం అధికారం ఉందని చేస్తావు? మాకు ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నాడని నేను అడుగుతున్నా. నువ్వైతే నీ ఇష్టానికి ఎన్ని పోర్ట్ఫోలియోస్ అయినా పెట్టుకుంటావు. మరి మా పరిస్థితి ఏంది? అది కూడా ఆలోచించాలి కదా. నువ్వు విద్యాశాఖ మంత్రివి. అసలు విద్యాశాఖలో ఆయన వచ్చిన తర్వాత ఏం మంచి జరిగింది అనేది ఆయన చెప్పాలి. యాజ్ అ చీఫ్ మినిస్టర్ నువ్వు ఉండి స్టేట్కి చేసిన మంచేం లేదు. ఒక విద్యాశాఖ మంత్రిగా నువ్వు చేసింది ఎంతమంది గురుకులాలలో పిల్లలు చనిపోవట్లేదు? అన్ఎంప్లాయీస్కి మాకు ఎన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నావు? నువ్వు ఎంటైర్గా నువ్వు భ్రష్టు పట్టిస్తున్నావు కదా రాష్ట్రాన్ని. అంటే ఇప్పుడు ఏపీలో డిఎస్సి ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడ ఒక 4-5 సార్లు కండక్ట్ చేసింది మేడం. తెలంగాణలో ఇంతవరకు ఒకటేసారి వచ్చిందట్టుంది కాంగ్రెస్ వచ్చినాక. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అసలు రాలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. 5,000 పోస్టులు టీఆర్ఎస్ ఇస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ కి 5,000 యాడ్ చేసిండు తప్ప ఆయన సొంతంగా ఒక నోటిఫికేషన్ క్రియేట్ చేసి ఇచ్చింది ఏం లేదు. అదే చెప్తున్నా కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని కొంచెం కంటిన్యూ చేసిండు, అంతే ఆపేసిండు. 16,000లో ఆ 5,000 ఒకటి, అంతకు మించి ఆయన చేసింది ఏం లేదు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఏపీలో వాళ్ళ గురువేమో మంచిగా చేసుకుంటూ పోతాడు, జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు ఆయన, నోటిఫికేషన్స్ ఇస్తున్నాడు. మరి ఆ గురువుకి శిష్యుడివే కదా నువ్వు. ఆయన ఫాలో అయి చేయి, అట్లనైనా మేము బాగుపడతాం. వేరే వాటిల్లో మాత్రం ఆయన ఫాలో అవుతావు, ఇట్లాంటి వాటిల్లో ఫాలో అవ్వవా? ఇంకో 10 ఏళ్ళు సీఎం అని చెప్తున్నాడు బయట మొత్తం. అది మాటలకే అండి, ఆయనకంత సినిమా లేదు. ఫస్ట్ ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే గెలుస్తాడా లేదా అది చెక్ చేసుకోమనండి ఆయనని. అసలుకి నిరుద్యోగులతోటి గెలిచిండు మేడం. వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ రావడం కాను చాలా వరకు నిరుద్యోగులు. అసలు నిరుద్యోగులు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు? అసలుకి అది ఆయనకే తెలియాలండి. రాక్షసానందం అంటారు కదా, అది ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు. అందరు బాధపడుతుంటే నా చెవులు నిన్ననే చెప్పినాడు కదా, అందరు కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడిండు కదా, వాళ్ళందరూ ఏడుస్తుంటే నాకు వినడానికి చాలా బాగుంది అని చెప్పి. సేమ్ రాష్ట్రంలో ప్రజలందరూ ఏడుస్తుంటే ఆయనకు వినడానికి బాగుంటదేమో. మరి రాక్షసానందం పొందుతున్నాడు ఆయన, అందరినీ ఇబ్బంది పెట్టి. ఎవరు హ్యాపీగా ఉన్నారు రాష్ట్రంలో? మేము ఎంత బాధపడుతున్నాం. 2.5 సంవత్సరాల నుంచి ఇస్తా 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 అనే అంటున్నావు తప్ప ఇంకా పైగా అడ్డమైన మాటలు మా మీద మాట్లాడుతున్నావు, బద్నాం చేస్తున్నావు. కానీ నువ్వు చేసిన మంచి ఏంటిది? అంతే. ఇంకా ఆయన రాక్షసుడు, రాక్షసానందం పొందుతున్నాడు అనే చూస్తున్నాం మేము. మళ్ళీ వస్తారా మేడం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి? వస్తే మేము ఊరుకోం, రానియం, బరాబర్ రానియం. అసలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఓడగొట్టడానికి, ఎమ్మెల్యేగానే గెలవనియం ఆయన. ఫస్ట్ అల్టిమేట్ ఏం చెప్పాలనుకుంటారు కాంగ్రెస్ కి? మీరు అల్టిమేట్ మా డిమాండ్ నిరుద్యోగుల తరపు నుంచి మేము చెప్పేది ఒకటే, నువ్వు చేస్తా అన్న హామీలు, ఇస్తా అన్న హామీలు నెరవేర్చు ఫస్ట్. తర్వాత నువ్వు ఎన్ని కథలన్నా వాడు, ఫస్ట్ ఇది చేయి. యువత బాగుంటేనే రాష్ట్రం బాగుంటది కాబట్టి డెఫినెట్ గా నువ్వు ఇస్తా అన్నవి ఇయ్యి, అంతే. ఓకే, థాంక్యూ సో మచ్.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.